ఇక్కడ రెండు రకాలు ఉన్నారు. దేవుని సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. సహజంగా సంఘాలు ఐక్యత మీరు చూస్తారు, కానీ దేవుని సేవకుల మధ్య ఐక్యత అనేది చాలా తక్కువ చూస్తారు. నిజంగా మన గుంటూరు గర్వించదగినటువంటి విషయం ఏంటంటే, ఎక్కడ లేనటువంటి గొప్ప ఐక్యత గుంటూరులో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా అనేక సేవకుల మధ్య దేవుడు గొప్ప ఐక్యతనిచ్చాడు. అనేక డినామినేషన్స్, రకరకాల పరిచయలు, ఎవరు పరిచయలు వాళ్ళే, కానీ డినామినేషన్లు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా, వారి పరిచయలు వేరైనా, వారి వాక్య పరిచయలు వేరైనా అయినప్పటికీ కూడా యూపీఎఫ్ అనే ఒక వేదిక మీదకి మీ అందరూ వచ్చి ఒక ఐక్యతగా ఉంటాం. నిజంగా మన గుంటూరు ఎంత గర్వించదగిన విషయం ఏంటంటే, చాలా చక్కగా ఈ రీతిగా జరగడం. ఇక్కడ చాలామందికి తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ ఫెలోషిప్ ప్రారంభించబడి దీని దార్శనికులు, దీన్ని దర్శనంతో దీన్ని ప్రారంభించినటువంటి ఆచార్య పిబి రవిప్రసాద్ అన్న గారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. వారే మనతో దేవుని యొక్క వర్తమానాన్ని ఈరోజు మాట్లాడుతున్నారు. 25 సంవత్సరాల క్రితం వారు పడిన ప్రయాస, కష్టం సామాన్యమైనది కాదు. అప్పట్లో సైకిల్ వేసుకుని ఆయనే ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్గా తయారై అనేక సేవకులను పిలుస్తూ మనందరూ ఒక ఐక్యతగా ఉందాం, ఒక ఫెలోషిప్ను స్టార్ట్ చేద్దామని చాలామంది దగ్గరికి వెళ్తే హేళనగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమాత్రం నిరాశ చెందకుండా పట్టుదలతో కొంతమంది సేవకులతో కలుపుకొని ఈ ఫెలోషిప్ను ప్రారంభించడం జరిగింది. అయితే 25 వసంతాలు ఈ రీతిగా ఒకే యూనిట్తో ఈ ఫెలోషిప్ ఎదగడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, వారు వేసినటువంటి అద్భుతమైనటువంటి కమిటీస్. చాలా అద్భుతంగా ఒక 3 సంవత్సరాలు ఒక కమిటీ ఉంటే ఆ 3 సంవత్సరాల కమిటీ పనిచేస్తారు, తర్వాత దిగిపోతారు. ఆ తర్వాత ఆయన ఎలాగ మీ టైం అయిపోయిందని కానీ అందరూ టకటక దిగుతారు. ఆయన దర్శనంతో ఎవరైతే మరలా 3 సంవత్సరాలు చేయాలని చెప్తారో మరలా వారు ఎక్కుతారు, చక్కగా చేస్తారు. ఈ రీతిగా ఒక తండ్రిగా, మా అందరికీ ఒక తండ్రిగా, మార్గదర్శకులుగా ఉంటూ ఈ ఫెలోషిప్ను ఇప్పటివరకు కూడా ఇలాగూ నడిపిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు వర్తమానం అందిస్తున్నటువంటి దేవుని సేవకుడు 2 మాటలు చెప్పి వారికి సమయం ఇస్తాను. ఈ ఐక్య ప్రస్తుతి అనే టైటిల్, దీనికి దార్శనికులు, దర్శనం ఎవరిదంటే పివి రవిప్రసాద్ అన్న గారిదే. ఎందుకంటే వారు దర్శనం అంటారు, ఆ దర్శనం ముందు పెడతారు, నెరవేరిపోద్ది, అంతే, ఏం లేదు. ఆయన దర్శనాలు ఎలా చూస్తారనేది దగ్గరుండి చూశాను. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పాపికొండలు తీసుకెళ్ళాం మా కమిటీని అంతటిని. మేము పాపికొండలకు వెళ్ళాం. పాపికొండలో ఫోన్ కూడా పనిచేయదు, ఏం పనిచేయం అస్సలు. ఒక 2 రోజులు ప్రపంచంతో సంబంధం లేదు. అప్పుడు ఫౌండింగ్ కమిటీ మెంబర్స్ మా కమిటీ వెళ్ళినప్పుడు అన్న ఇసుకలో కూర్చున్నారు. ఆ రోజు గోదావరి నీళ్ళు లేవు, ఇసుకలో కూర్చొని తపస్సు చేస్తారు కదా, మా 2 బాస్మటం వేసుకుని ఆ 2 చేతులు వేసుకుని, దాన్ని ఏదో భంగిమ అంటారు యోగాలో. సో ఆ రీతిగా ఆయన అలాగూ కళ్ళు మూసుకున్నారు, అలాగూ ప్రార్థన చేస్తున్నారు. వెంటనే ఒక దర్శనం వచ్చింది. టక్కనే దర్శనం రాగానే మమ్మల్ని పిలిచారు. పిలిచిన తర్వాత అప్పటికి రిఫార్మేషన్ అనే ఒక ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు దానిని అంటే ఏదో ఒక ప్రాంతంలోనే కాదు, ఇది గుంటూరులోనే కాదు, భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి, అనగా కాశ్మీర్ టు కన్యాకుమారిలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఈ రిఫార్మేషన్ ప్రోగ్రాం చేద్దాం, దేవుడు దర్శనం ఇచ్చాడు అని అన్నారు. ఇచ్చిన రీతిగా నిజంగా అన్ని రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు, తమిళనాడు రాష్ట్రం, ఢిల్లీ, ముఖ్యంగా ఢిల్లీకి వెళ్ళాం, చాలా హర్యానాకి వెళ్ళాం, చాలా రాష్ట్రాలకు వెళ్ళి రిఫార్మేషన్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇలాగ అనేకమైన దర్శనాలు ఈ మధ్య జరిగింది. స్వర సంస్కృతి అని ఆ టైటిల్ కూడా చాలా వెరైటీగా ఉంటే మన నోటి కూడా తిరగవు ఇలాంటి టైటిల్స్. ఈ స్వర సంస్కృతి అని ఒక చిన్న ప్రోగ్రాం కూడా వారి దార్శనికుల్లో బయటపెట్టారు. చాలా అద్భుతంగా మైకేల్ జాక్సన్ ప్రోగ్రాం ఎలా ఉంటుందో అంత అద్భుతమైన రీతిగా ప్రోగ్రాం వాళ్ళు అన్నట్టుగా, అంటే అన్న చెప్పిన దానికి నా దేశం ఒక 30% 20% అక్కడ నెరవేరు ఉంటుంది, కానీ ఆయన చెప్పినట్టు నెరవేరాలంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రీతిగా ఈ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో అంచెలంచెలుగా ఈ రీతిగా వృద్ధి చెందడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, వారికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప దర్శనం. ఈరోజు వారు మనతో ఉండడం, మరి ముఖ్యంగా ఈరోజు మనతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందులో చప్పలు కొడుతుండగా ఆచార్య పిబి రవిప్రసాద్ అన్న గారిని ఈరోజు వాక్య సందేశం కొరకు వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం.
నేను వీళ్ళందరినీ బిడ్డలనే పిలుచుకుంటాను. వాళ్ళు కూడా అలాగే నన్ను ప్రేమిస్తారు. నేను ఇవాళ ఈ 25 ఏళ్ల కార్యక్రమాన్ని లేకుంటే సహవాసాన్ని నడపడానికి, దేవుని దర్శనాన్ని కొనసాగించడానికి ఈ బిడ్డలే కారణం. వీళ్ళు లేకుంటే అసలు ఏమీ జరగదు. అందుకని పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా నేను బిడ్డనే పిలుచుకుంటాను. వాళ్ళందరిని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు నేను తెలియజేస్తున్నాను. ఈ స్పిరిట్, ఈ ఆత్మ అలాగే ముందుకు కొనసాగింప చేయాలని నేను కోరుతూ ఉన్నాను. 2023 ఏప్రిల్ నెల 14వ తారీఖున మొదటి ఐక్య ప్రస్తుతిని బైబిల్ ఫెయిత్ లూథరన్ సెమినరీ మా G12లో ఒకరైన బిషప్ షాలేం రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. అక్కడి నుండి ఈ 18 మాసాలలో 25 ఐక్య ప్రస్తుతులు జరిపించుకోవడానికి దేవుడు కృపను గ్రహించాడు. నాకు చాలా సంతోషంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలా గడిచిపోయినాయి కూడా అర్థం కావటంలా. ఒకదాని వెంట ఒకటి ఎలాగా గడిచిపోయినాయి. ఎన్ని ఐక్య ప్రస్తుతులు నెరవేర్చుకున్నాము. ఇవాళ అనేక అంశాలని కలగలిపి మీతో నేను మాట్లాడతాను. పేతురు ప్రభువారి ప్రధాన శిష్యుడైన పేతురు అంటాడు, మీరు రాజులైన యాజక సమూహము అంటాడు. ఈ మాట తెగ చెప్పుకుంటాం మనం. రాజులైన యాజక సమూహము. యాజకులు అనేదాన్ని మనకు వర్తింపజేసుకోవచ్చు. కాపర్లము, లేకపోతే యాజకులము. ఇంకొంచెం సామాన్యంగా చెప్పుకోవాలంటే పూజారులు అనొచ్చు. పూజారులు, యాజకులు, కాపర్లు అనొచ్చు. కానీ దానికి ముందు రాజులైనా అంటున్నాడు. జ్యోతిమ రాణులైనా అనలేదే బిడ్డ, రాజులైన యాజక సమూహం అన్నారు. కాకపోతే డేవిడ్ రాజు పేరులో రాజు ఉంది కాబట్టి, అయ్యగారు నేను రాజునైన యాజకుడిని అని ఆ పిల్లాడు అనొచ్చు. కానీ నిజంగా మనం రాజులమా అంటే ఒక సీరియస్ క్వశ్చన్ ఇది. రాజులైన యాజక సమూహము అని వాక్యం చెబుతూ ఉంటే మనము నిజంగా రాజులమా? నాకైతే తెలియదు, దానికి సమాధానం నాకైతే తెలియదు, ఎవరికి వాళ్ళే చెప్పుకోవాలి. కానీ రాజులను సహితము గడగడలాడించిన, లేక రాజ్య అధికారాన్ని షేక్ చేసిన ఒక గొప్ప దైవజనుడి ఇతివృత్తాంతాన్ని మన ముందుంచుకొని అతను ఎలాంటి స్ట్రాటజీస్ ఉపయోగించాడు, లేకపోతే ఆ మహానుభావుడు ఏ ఏ పద్ధతులలో తన యాజక ధర్మాన్ని నిర్వర్తించాడో వాటిని ఇవాళ మనం అధ్యయనపూర్వకంగా చెప్పుకుందాం. ఇక ఈ రాజులను గడగడలాడించిన యాజకుడు అంటే ఒకళ్ళే గుర్తొస్తారు. ఎవరు నాన్న? ఏలియా ఒక్కడే గుర్తొస్తాడు. ఏలియా అనే ఒక్కడే గుర్తొస్తాడు. ఏల్ అంటే దేవుడు, యాహ్ అంటే యెహోవా. యెహోవాయే దేవుడు. ఏల్ అంటే దేవుడు, యాహ్ అంటే ఉన్నవాడు అనువాడు. ఉన్నవాడైనా అనువాడైనా యెహోవా మాత్రమే దేవుడు అని తన పేరుని ఏలియాగా అతను పెట్టుకున్నాడు. చరిత్రని మనం గమనించినట్లయితే చరిత్రలోనికి హఠాత్తుగా కొంతమంది ఊడిపడతారు. అప్పటిదాకా వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ గురించిన సమాచారం మనకేమీ తెలియదు. హఠాత్తుగా సడన్గా చరిత్రలో ప్రత్యక్షమవుతారు. వాళ్ళు ప్రత్యక్షమై ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తారు. ఇది ప్రపంచం ఉన్నంత వరకు ఎవరు మర్చిపోలేనటువంటి ఒక మహాకార్యాన్ని
నిర్వర్తించి ఆ తర్వాత మాయమైపోతారు, అంటే అంతర్ధానం అయిపోతారు. చాలా స్వల్పకాలం. కానీ ఆ స్వల్పకాల ప్రభావం ఉన్నదే అది ప్రపంచం ఉన్నంత వరకు ప్రజలను నడిపిస్తూనే ఉంటుంది. అలాంటి మహానుభావుడు ప్రవక్త ఏలియా. సరే, ఏలియాను గురించి చెప్పే ముందు జియోగ్రాఫికల్ భౌగోళిక సంగతిని మనం గమనం చేసుకోవాలి. మోషే ఎట్రారా, ఒక్క నిమిషం ఇది పట్టుకో నాకు దగ్గరికి. అర్థం కాదు, ఇది ఊరక గుర్తు కోసం. ఇదంతా మధ్యధరా సముద్రం అనుకుందాం. ఇదంతా మధ్యధరా సముద్రం. ఇది పాలస్తీనా దేశం అందాం. ఇది పాలస్తీనా దేశం అంటే ఎదురుగా ఉన్నది. ఇదంతా సముద్రం, మధ్యధరా సముద్రం. ఈ క్రిందకి ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఐగుప్తు ఉంటుంది, ఐగుప్తు దేశం ఉంటుంది. జస్ట్ అర్థం చేసుకోవడానికి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇది పాలస్తీనా, ఈ భాగం అంతా మధ్యధరా సముద్రం, ఈ దిగువన ఐగుప్తు ఉంటుంది. ఈ రెండింటి మధ్య, ఈ రెండు వ్రేళ్ల మధ్య యోర్దాను నది ప్రవహిస్తుంది. వెరీ ఈజీ గుర్తుపెట్టుకోవడానికి. ఈ భాగం ఇశ్రాయేలీలు స్వతంత్రించుకున్న భాగం. ఇప్పుడు కొన్ని పేర్లు చెబుతాను. తూరు, సీదోను, సిరియా, అషూరు, ఇవి ఎగువన ఉంటాయి. తూరు, సీదోను, సిరియా, అషూరు ఇవి పైన ఉంటాయి. ఇటువైపు, ఈ వైపు ఇక్కడ మోయాబు, అమ్మోను అనే ప్రాంతాలు ఉంటాయి, లేక దేశాలు ఉంటాయి. మనకు తెలిసినవి మోయాబు, అమ్మోను. ఇక్కడ ఈ మధ్య భాగంలో ఇక్కడ బెత్లెహేం ఉంటుంది. దీనికి కొంచెం దగ్గరలో కర్మెలు ఉంటుంది. కర్మెలు అనే ఆ పర్వతం లేకపోతే కర్మెలు ఉంటుంది. వీటిని మనం మనసులో పెట్టుకుంటే ఏలియాని స్టడీ చేయటం ఈజీ. ఇక్కడ నుంచి ఇక్కడ ఈజిప్ట్ కదా, ఈ దిగువకి ఈ ప్రాంతంలో అంటే ఇక్కడ హోరేబు ఉంటుంది, కొండ ఉంటుంది, హోరేబు కొండ, అయితే సీనాయి పర్వతం ఉంటుంది. సో వీటిని గుర్తుపెట్టుకోండి. మధ్యధరా సముద్రం, పాలస్తీనా, యోర్దాను నది, తూరు, సీదోను, సిరియా, అషూరు, మోయోబు, అమ్మోను, బెత్లెహేము, కర్మెలు, ఆ తర్వాత హోరేబు. రైట్, థ్యాంక్ యూ రా. ఏలియా సడన్గా ప్రత్యక్షం అవుతాడు. రాజుల మొదటి గ్రంథం తీయొద్దు 17వ అధ్యాయంలో. అప్పుడు తిష్బీయుడైన ఏలియా అని అప్పటిదాకా ఎవరో ఏందో తెలియని ఏలియా ప్రత్యక్షమవుతాడు. తిష్బీ అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటేమో బహుశా అది ఒక పట్టణం పేరై ఉండొచ్చు. తిష్బీ అనేది చాలామంది అదే అంటారు. తిష్బీ అంటే ఒక పట్టణం. తిష్బీయుడైన ఏలియా అంటే తిష్బీ అనే ఒక పట్టణానికి సంబంధించిన వ్యక్తి అని. కానీ తిష్బీ అనే ఆ హెబ్రీ పదానికి సెటిల్ అయిన వాడు, సెటిలర్ అనే ఒక పేరు కూడా ఉందంటే మామూలు మాటలో చెప్పుకోవాలంటే ఎత్తొచ్చినోడు అంతమ్మాయి. మా పల్లెటూరు మాటల్లో సెటిలర్ అంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడ్డవాడు, సెటిలర్, ఆ అర్థం కూడా ఉన్నది. సరే, మామూలుగా అధ్యయనం చేసేవాళ్ళేమో తిష్బీ పట్టణం అంటారు. కానీ తిష్బీ అనే పట్టణం పూర్వ నిబంధనలో ఎక్కడ కనపడదు, ఆ ఒక్క పేరే తప్ప. కానీ తిష్బీ ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలియదు, అక్కడ సెటిల్ అయ్యాడు అని ఆ కోణంలోంచి కూడా చెప్పచ్చు. ఇంకా అతని పుట్టుపూర్వోత్తరాలు మనకు తెలియవు. గాదు దేశం, గిలాదు, ఈ మాటలు అక్కడ ఉంటాయి. ఎక్కడికి వచ్చాడు? ఇశ్రాయేలీల దేశానికి వచ్చాడు. సరే, ఇప్పుడు మళ్ళీ కాస్త వర్తమానంలోనికి వద్దాం. ఒక 2 వారాల క్రితం నేను, రాస్,
హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్ వెళ్ళి రాసి ఏం చేశాడంటే, గచ్చిబౌలిలో ఉందామన్నా ఆ ఏరియా చాలా బాగుంటుంది, అందుకని రిచ్ ఏరియా అది, గచ్చిబౌలికి వెళ్దాం అన్నాడు. సరే, గచ్చిబౌలిలో ఒక హోటల్లో మేము ఉన్నాం. ఒక 2 రోజులు అక్కడ ఉన్నాం. ఆ బిల్డింగ్స్, అసలు ఆ ప్రాంతం అంతా చూస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. ఎందుకు ఏడుపు వచ్చిందయ్యా అంటే, ఒక 11 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ని 2 ముక్కలు చేస్తే, ఆంధ్ర తెలంగాణని 2 ముక్కలుగా చేసేస్తే, ఈరోజు కూడా చెప్పుకోవటానికి మనకి పేరు తప్ప రాజధాని లేదు. నాకు అసలు బిల్డింగ్ చూస్తే నాకు గుండె తరుక్కుపోతుంది. మనం ఎప్పటికీ ఇలాంటి రాజధానిని నిర్మించుకోగలమంటే ఐ డోంట్ నో, అసాధ్యమని అనిపిస్తుంది నాకు. అంటే రాజధాని లేని ఒక పేద దేశం, పేద రాష్ట్రం మంది అని బాధేసింది నాకు. ఎక్కడా లేదు. ఈవెన్ వైజాగ్లో కూడా లేవు అలాంటి, వైజాగ్లో కూడా అలాంటి బిల్డింగ్స్ లేవు. సరే, ఆ తర్వాత మరునాడు ఏమన్నా కొనుక్కుందామని చెప్పి మాల్కి వెళ్ళాం. ఆ మాల్స్ చూస్తుంటే మాకు ఇంకా ఏడుపు వస్తుంది. ఏవి లేవు ఆంధ్రప్రదేశ్లో, ఎక్కడ అలాంటి మాల్స్ లేనే లేవు. అంటే ఆఖరికి మన బ్రతుకు ఇలాగైందిరా అని బాధపడ్డాం. పర్వాలేదులే, మనం కట్టుకోగలమంటే నా ప్రక్కనున్న ఇంకొక వ్యక్తి అన్నాడు, మీరు 10 కట్టే లోపల మేము ఇంకొక 20 కడతామన్నాడు వాడు, హైదరాబాద్. అంటే ఎప్పటికీ మనం కాంపిటీట్ కాలేము అని చెప్పేసి. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలీల ఉమ్మడి రాజ్యం, ద యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. సౌలు మొదటి రాజు. అప్పుడే రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి రావడం అంటే, ఇదిగో ఈ ప్రజలందరికీ నేనే రాజుని, లేకుంటే ప్రవక్త ఏమన్నాడంటే, ఈ ప్రజలందరికీ నువ్వే రాజువి అన్నాడు. పైగా చాలా బలం కలిగిన వాడు, ధనం కలిగిన వాడు, మంది జనం ఎక్కువ ఉన్నవాడు. కాబట్టి అమ్మోనును మోయాబును అతను తన స్వాధీనంలోని తెచ్చుకున్నాడు. అమ్మోను మోయాబు ఏడు ఉంటుంది, క్రింద ఉంటుంది. అమ్మోను మోయాబు వీటిని. ఒక 40 ఏళ్ల తర్వాత సౌలుకు బదులుగా దావీదు రాజయ్యాడు. దావీదు ఏం చేశాడు? సౌలు వాళ్ళ స్వంత ఊరిలో నుండే పరిపాలన సాగించాడు, కానీ ఎప్పుడూ తనకంటూ ఒక మంచి క్యాపిటల్ సిటీ నిర్మించుకోవాలి అని అనుకోలేదు. మనకి రాజధాని ఒకటి కట్టుకుందాం అని అనుకోలేదు. అంటే అప్పుడే వచ్చాడు కాబట్టి అనుకోలేదు. దావీదు రాజ్యానికి వచ్చిన తర్వాత ఒత్తిడికి గురయ్యాడు. ఆ ఒత్తిడికి గురైన క్రమంలో ఒక మంచి రాజధాని ఉంటే బాగుండు అని వెతికాడు, ఎలాంటి రాజధానులు ఉండాలి అని. ఆ రాజధానుల నిర్మాణాన్ని ఆలోచన చేసినప్పుడు కొండ మీద ఉన్న యెబూసీయుల రాజధాని కనపడింది, యెరూషలేము కనపడింది. యెరూషలేము చరిత్ర గమ్మత్తుగా ఉంటుంది. అది ఫోర్టిఫైడ్ సిటీ, అంటే చుట్టూ కొండ ఉంటుంది, కొండ మీద కోట గోడ ఉంటుంది. మనం బెల్లం కొండ వెళ్తే శిథిలాలు కనపడతా ఉంటాయి. ఇంకా అంతకంటే మంచి ఫోర్టిఫైడ్ సిటీ అది. ఆ కొండ నునుపుగా ఉంటుంది. ఆ కొండను అంటే కొండ మీద ఉన్న పట్టణాన్ని పట్టుకోవాలి అని అంటే చాలా కష్టపడాలి. దావీదు యుద్ధానికి వెళ్ళాడు ఆ కొండని పట్టుకోవటానికి, లేకపోతే కొండ మీద ఉన్న పట్టణాన్ని పట్టుకోవటానికి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్తే కొండ కింద సైన్యాన్ని అందరినీ నిలిపాడు. కొండ మీద ఉన్న రాజు ఏమన్నాడు అబ్బాయి, ఏమన్నా గుర్తుందా? కొండ మీద ఉన్న రాజు, యెబూసీయుల రాజు ఏమన్నాడు? అరే, మా ఊళ్ళో కుంటోడు కొడతాడరా నిన్ను అన్నాడు. ఏమ్మా రాసిరావు, నువ్వు చెప్పు అబ్బాయి, అవునా? యెరూషలేము కొండ మీద యెబూసీయుల రాజు ఉన్నాడు.
దావీదు కొండ క్రింద చుట్టూ ముట్టడి వేశాడు. ముట్టడి వేస్తే కొండపైనున్న రాజు సునీల్ని పంపించాడు. ఇది అంటే అందరికంటే చిన్నోడుగా వాడు సునీల్ని పంపించి, అరే సునీల్ నువ్వు వెళ్ళి వాళ్ళతో ఈ మాట చెప్పురా, ఎలా కనబడుతున్నాం మేము, మా ఊళ్ళో కుంటోడు కొడతాడు నిన్ను అన్నాడు. ఇట్ ఈస్ ట్రూ. ఎక్కలేరు అక్కడికి. చరిత్ర ఏం చెప్పిద్దంటే, అంటే హిస్టారిసిటీ చరిత్ర ఏం చెప్పిద్దంటే, కొండ మీద ఉన్న పట్టణంలో ఉన్న జనము వాడిన నీళ్లు డ్రైనేజ్ ఉంటుందే, ఆ డ్రైనేజ్ అంతా కూడా ఒక సొరంగం గుండా కొండ మీద నుంచి క్రిందకి వెళ్ళిపోద్ది. డ్రైనేజ్ కొండ మీద నుంచి క్రిందకి వెళ్ళిపోద్ది. పగలంతా ఏదో ఒక ఇంట్లో నీళ్లు వాడుతూనే ఉంటారు. అందుకని ఆ డ్రైనేజ్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ నీటి ప్రవాహం తగ్గిద్ది. దావీదు చాలా స్ట్రాటజిస్టు, యుద్ధ నీతి తెలిసినవాడు. యుద్ధం చేయటం దావీదుకు తెలిసినట్టు ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. యాతావాత తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ వారసులు ఇశ్రాయేలీలే. ఇప్పటికీ అర్ధరాత్రి దాటిన తర్వాత 2-3 గంటల సమయంలో ఆ సొరంగంలోనికి జాగ్రత్తగా ఎక్కగలిగిన తన సైన్యాన్ని పంపించి కోట తలుపుల గడులను తీసివేశాడు. తెల్లవారేసరికి బలాఢ్యులైన యోధులు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంది? రాజుల గ్రంథంలో ఆ ఊళ్ళో ఉన్న కుంటోళ్ళందరినీ చంపారు. ఇప్పుడు అన్నాడుగా, కుంటోడు కొడతాడు రా అన్నదే, కుంటోడు రా, అసలు కుంటోళ్ళందరినీ చంపేస్తానన్నాడు. పాపం వాళ్ళు ఏం చేయలే, కానీ చచ్చారు. అలా కట్టుకున్నాడు. ఫోర్టిఫైడ్ సిటీ, చుట్టూ ప్రాకారం, మధ్యలో ఆ మైదానం, చాలా జాగ్రత్తగా కట్టుకున్నాడు. కట్టుకున్న తర్వాత ఆలోచన చేశాడు, కేవలం రాజధాని ఒకటి ఉంటే సరిపోదు. రాజధానికి సైనికుల కావలి ఎంత అవసరమో దేవుని కావలి కూడా అంతే అవసరం. దేవుని కాపుదల, దేవుని కావలి అంతే అవసరం. కాబట్టి దేవునికి ఒక మందిరాన్ని కడదాం అనుకున్నాడు. మనందరికీ తెలిసినయే, దేవునికి ఒక మందిరాన్ని కడదాం అనుకున్నాడు. ఆ క్రమంలో అప్పటిదాకా గొర్రె చర్మాల టెంట్లో ఉన్న మందసాన్ని తీసుకొని వచ్చాడు. సరే, మనకు తెలుసు, వద్దులే ఊరుకో అన్నాడు. దావీదుకి చాలామంది కుమారులు ఉన్నారు. దావీదు కూడా మనలాంటి మానవుడే. 10 మంది పిల్లలుంటే ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఇష్టమైన వాళ్ళు ఉంటారు, బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు. అలాగే సొలొమోను ఇష్టమైనవాడు, తెలివి కలిగిన వాడు. సొలొమోను రాజ్యానికి వస్తే కుటుంబంలో ఉన్న మిగిలిన అన్నదమ్ములతో తగు వస్తుంది, కష్టం వచ్చింది. ఎప్పుడైతే మిగిలిన అన్నదమ్ములు అంటే కుటుంబంలో ఐక్యత లేకుండా కలత వచ్చిద్దో, చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు అలుసుగా తీసుకుని ఈ రాజ్యాన్ని జయిస్తారు, ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలో పడి చాలా స్ట్రాటజిక్గా ఏం చేశాడంటే, అమ్మోనును జయించాడు. మళ్ళీ అమ్మోనును జయించి అమ్మోను రాజు కూతుర్ని తీసుకొని వచ్చి సొలొమోనుతో పెళ్లి చేశాడు. ఈ రాజు యుద్ధానికి ఏమొస్తాడు? కూతుర్నిచ్చాడు. యుద్ధానికి ఏమొస్తాడు? అలాగా ఈ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరినీ, ఆ బలమైన వాళ్ళందరినీ జయించి, ఇంక్లూడింగ్ ఈజిప్ట్, ఐగుప్తు దేశపు రాజు యొక్క కుమార్తెను కూడా తెచ్చి పెళ్లి చేశాడు. అప్పటికి ఇబ్బంది లేదు, ఎందుకంటే గుడి లేదు. అప్పుడు కొండ మీద గుడి ఉందా? కొండ మీద గుడి లేదు. కొండ ఉంది, కొండ మీద రాజుగారి ఇల్లు ఉంది, చుట్టూ కోట ఉంది, మళ్ళీ సైనికుల ఇళ్ళు అవన్నీ ఉన్నాయి.
అప్పటికింకా గుడి లేదు. వచ్చిన వాళ్ళేమో అన్ని దేశాల రాణుల్ని తీసుకొని వచ్చారు. ఈ రాణి పాపం నిద్ర లేవంగానే మామూలుగా మనకి భారతదేశ సంప్రదాయంలో ఇప్పుడు పోయిందిలే, దేవుడి దయ వల్ల ఇప్పుడు పోయింది, ఆ దేవుడి దయానాలో ఏమనాలో తెలియదు. ఆడపిల్లలు మా పూర్వం ఆడపిల్లలు నిద్ర లేవంగానే కళుందులు కొని తాలిబొట్టు తీసి ఎట్లా అనుకునేవాళ్ళు. ఏమ్మా నిజమానా చంద్రిక, నిజమా కాదా? అప్పుడు తాలుబొట్టు తీసి కళ్ళకు అద్దుకునేవాళ్ళు, అలా అద్దుకునేవాళ్ళు. అంటే నిద్ర లేవగానే తాలుబొట్టు తీసి కళ్ళకు అద్దుకొని పతిదేవుడు అనేవాళ్ళు. పతిదేవుడు అంటే మా ఆయనే నాకు దేవుడు అనుకునేవాళ్ళు. ఆ తర్వాత దేవుణ్ణి తలుచుకునేవాళ్ళు. ఆ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే నిద్ర లేవగానే కళ్ళకి అద్దుకున్న తర్వాత దేవుడి పటాలు ఎత్తుక్కుంటారు, ఎక్కడుందా అని చెప్పి. ఎక్కడైనా బొమ్మ ఉంటే దేవుడి పటం ఉంటే దేవుడి పటంకి వెళ్ళి చూస్తారు. ఇది దినచర్య, మనకు తెలియని దినచర్య అన్నమాట. ఇది నెలపరుపు రోజు కనుక చందమామ కనపడగానే కళ్ళు మూసుకొని ఇట్రా 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 అని చెప్పి వెళ్ళి మొహం చూస్తారు. ఇప్పటికి కూడా చూస్తారు. దానికి ఆడ కులాలు లేవు, మతాలు లేవు, అందరూ చూస్తారు. అలాగా చూస్తారు. అసలే రాణి చిన్నప్పటి నుంచి పెరిగింది, ఆ మతంలోనే ఆ విశ్వాసంలో పెరిగింది. సరే, సొలొమోను ముఖం ఎంతసేపు అని చూస్తాం? రోజు అదే ముఖంగా ఏం చూద్దాం? సొలొమోను ముఖం ఎంతసేపు చూద్దాం? దేవుణ్ణి చూద్దామంటే వీళ్ళకేమో బొమ్మలేని దేవుడు, ఇశ్రాయేల్ దేవుడు బొమ్మలేని దేవుడు. అవునా? ఇశ్రాయేల్ దేవుడు రూపరహితుడు, బొమ్మలేని దేవుడు. ఈ పిల్లకేమో బొమ్మను చూసే అలవాటు. ఒకరోజు పాపం సొలొమోను దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, నేను ఎక్కడొక్కడ బంగారం రాగుండేవాడిని, సరే నువ్వు బాగుంటావు, నువ్వు చక్కటోడివి, మంచోడివి, అందగాడివి, తెలివిగలవాడివి, బాగానే ఉంది, కానీ చూసుకోవటానికి మా దేవుడు లేడు అన్నాను. కనీసం మా దేవుడు బొమ్మన్న తెచ్చి ఇంట్లో పెట్టబ్బాయి అంది భారీగా. ఒప్పుకున్నాడు. వాస్తవానికి నేను బైబిల్ చదవండి, నేను చెప్పిన తర్వాత ఏమన్నా అనుమానం వస్తే మళ్ళీ బైబిల్ చదివి నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే మీ పాష్ గారు ఉన్నారే, మా ప్రెసిడెంట్ గారు కర్రా జోసఫ్ గారిని అడగండి, లేకపోతే ఇదిగో మా రాజమాతను అడిగితే రాజమాత, అబ్బాయి నువ్వు చెప్పింది తప్పురా అని మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పింది. బైబిల్ చదవండి. ఎంతైనా భారీ కదా. అమ్మా ఇంట్లో ఎందుకు లేవే, ఓ చిన్న గుడి కట్టిస్తానే, పోయి అక్కడే టెంకాయ కొట్టుకోవే అన్నాడు. నిజం, అక్కడే సాంబ్రాణి కడ్డీలు పెట్టుకో, ఆడే గంట కొట్టుకో, ఆడే ధూపం వేసుకో, ఆడే నైవేద్యం పెట్టుకో అని ఓ చిన్న ఇది కట్టించాడు. ఐగుప్తీల పిల్లకి కట్టిస్తే అమ్మోనీల పిల్ల ఊరుకుంటుందా? మోయాబీల పిల్ల ఊరుకుంటుందా? ఊరుకోదు. సరే, ఏదో చిన్నదో పెద్దదో మొత్తానికి ఆ కొండ మీద యెహోవా దేవుని మందిరానికి ముందు, స్వర్ణ దేవాలయానికి ముందు సొలొమోను అన్య దేవతల గుళ్ళను అక్షరాల కట్టించాడు. రాజశేఖర్ దానికి ఒప్పుకుంటా లేదో నాకు తెలియదు, అది ఇప్పుడు కూడా చెప్పట్లా, మొహమాటానికి వద్దు, కట్టించాడు. సొలొమోను మనకి మహాజ్ఞాని, సొలొమోను మనకి ఆదర్శవంతుడు. సొలొమోను కుటుంబానికి, లేకపోతే దావీదు కుటుంబానికి సొలొమోను అంటే పడదు. పడిద్దిరా? రాజ్యానికి రావాల్సిన వాళ్ళందరూ చచ్చిపోయారు, అంటే న్యాయంగా సింహాసనానికి రావాల్సిన వాళ్ళందరూ చచ్చిపోయారు, లేకపోతే చంపబడ్డారు. ఆఖరికి సహాయం చేసిన సేనాధిపతి కూడా చంపబడ్డాడు. వీళ్ళందరూ ఈ అన్య దేవతల మందిరాలను ఇతడు తన రాణుల కోసం కట్టిస్తూ ఉంటే యాష్టపోయారు, వ్యసనపడ్డారు, లాభం లేదని చెప్పి
వీళ్ళే కాకుండా విశాల సామ్రాజ్యంలో ఉన్న మిగిలిన 12 గోత్రాల వాళ్ళందరూ కూడా వ్యసన పడతానే వచ్చారు. అప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమమైన స్వర్ణ దేవాలయాన్ని నిర్మించాడు. స్వర్ణ దేవాలయం, బంగారపు దేవాలయం, బంగారపు గుడి, స్వర్ణ దేవాలయాన్ని నిర్మించాడు. ఎలాగైతే నెట్టుకొచ్చాడు సొలొమోను. ఎందుకంటే సొలొమోను మీద ఎవడైనా కత్తి చూశాడంటే వాళ్ళ మామూలందరూ కట్టకట్టుకొని వస్తారు. పిల్లనిచ్చారుగా, మామూలందరూ కట్టకట్టుకొని వస్తారు. చుట్టూ ఉన్నారు వాళ్ళ మామూలు. ఎందుకు వచ్చిన గొడవని ఎవడు నోరు మెదపల. సొలొమోను అయిపోయాడు, అతని చరిత్ర అయిపోయింది. వాళ్ళ కొడుకు వచ్చాడు. వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత వీడు వాళ్ళ నాన్నలాగా నైపుణ్యం కలిగిన వాడు కాడు. ఆ తర్వాత ఏమైంది? తెలంగాణ వేరైంది, ఆంధ్ర వేరైపోయింది. 2 ముక్కలైపోయింది. రాష్ట్రం విడిపోయినట్లుగా 2 ముక్కలైపోయింది. జాగ్రత్తగా వినండి, చరిత్ర నేను చెప్పేది. యూదా గోత్రం, లేవి గోత్రం వాళ్ళకి కొండ ఉంది, కొండ చుట్టూ కోట ఉంది, కొండ మీద గుడి ఉంది. కొండ ఉంది, కొండ చుట్టూ కోట ఉంది, కోట లోపల గుడి ఉంది. కొండ మీదకి రావడానికి సాధ్యం కాదు, ఎవరు పడితే వాళ్ళు రావడానికి సాధ్యం కాదు. వీళ్ళు గుంపు 10 గోత్రాల వాళ్ళు 2 గోత్రాల వాళ్ళే. వీళ్ళు గుంపు 10 గోత్రాల వాళ్ళు. వీళ్ళకి పేరుకు అమరావతి ఉంది, మధ్యలో విశాఖపట్నం ఉంది, ఏడా ఏమీ లేవు. అంతేనా? అరే చెప్పురా, నువ్వెంత పార్టీ వాడి అయిపోతే నిజం చెప్పురా. పేరుకి అమరావతి ఉంది, మధ్యలో అది విశాఖపట్నం దాకెళ్ళింది. అక్కడ కొత్తగా కట్టింది ఏమీ లేదు, ఏడా కొత్తగా కట్టింది పార్టీ సంగతి కాదు. అమరావతిలో కొత్తగా కట్టింది ఏమీ లేదు. రమేష్ డేవిడ్ నిట్ల వాడు వచ్చాడరా, రమేష్ డేవిడ్ నిట్ల పర్సనాలిటీకి వాడు ఒక గుద్దాడంటే అమరావతిలో ఉన్న ఏదో ఒక బిల్డింగు రంధ్రం పడింది. అదిగో వాడి పర్సనాలిటీకి కొడితే రంధ్రం పడింది అంతే. అక్కడ సరిగా కట్టింది లేదు, ఇక్కడ సరిగా కట్టింది లేదు, ఆఖరికి ఏమీ లేదు. ఇది 10 గోత్రాల వాళ్ళకి. 6 రాజులు మారారు. ఇది రాజ్యం విడిపోయిన తర్వాత 6 ముఖ్యమంత్రులు మారిపోయారు. 6 రాజులు మారిన తర్వాత 6వ రాజు వచ్చాడు, ఒమ్రిగాడు. మనం బైబిల్లో వాళ్ళ గురించి కొంచెమే తెలుసు, కానీ బైబిల్కి ఆవలు ఉన్న చారిత్రక గ్రంథాలు కొన్నన్నా చదివితే వాళ్ళ చరిత్ర మనకు తెలిసిద్ది. ఇతడు, మనం కూడా ఒక ఫోర్టిఫైడ్ సిటీని కట్టుకోవాలి, ఒక కొండ మీద ఒక కోటని మనము కట్టుకోవాలి, అప్పుడే మన రాజరికం నిలిచిద్ది అని అనుకున్నాడు. 400 మణుగుల వెండిని పెట్టి ఒక కొండని కొన్నాడు. రాజుల మొదటి గ్రంథంలోనే ఉంటుంది ఈ వివరణ అంతా కూడా. రాజుల మొదటి గ్రంథంలోనే ఉంటుంది. ఒక కొండనే కొన్నాడు. అమ్మయ్యా కొండని కొన్నాను అన్నాడు. కొండని కొనటం తేలికే, కానీ కొండ మీద కట్టడం చాలా వ్యయంతో కూడుకునేది. డబ్బులు అవసరం, జనం కావాలి, ప్లాన్ కావాలి, అంతా కావాలి కొండ మీద కట్టడం. కొండని కట్టిన తర్వాత, కొండ మీద ఆ కొండని కొన్న తర్వాత కొండ మీద ఒక కోట కట్టడానికి ఏం చేయాలని ఆలోచన చేశాడు. ఏం చేయాలని ఆలోచన చేసి చాలా జాగ్రత్తగా ప్లాన్ వేశాడు. మళ్ళీ మ్యాప్ చెబుతున్నా. తూరు, సీదోను, సిరియా, అష్షూరు. తూరు, సీదోను, సిరియా, అష్షూరు. ఇది ఉత్తర రాజ్యానికి పైన ఉండేది. అంటే ఈ 10 గోత్రాల రాజ్యానికి పైన ఉండేది. వాళ్ళు ఎప్పుడూ బాగా బలవంతులు.
వాళ్ళు. అందుకని ఒకసారి ఉమ్రీ ఆలోచన చేశాడు, ఏం చేయాలంటే దావీదు గుర్తుకొచ్చాడు. అరే, దావీదు భలే తెలివైన పని చేశాడు. చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలన్నింటినీ, చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ జయించి ఊరుకోలేదు. వాళ్ళ పిల్లని తీసుకొచ్చి కోడల్ని చేసుకున్నాడు. ఇదేదో బాగుందని చెప్పి సీదోను రాజు కూతురైన యెజెబెల్ని తీసుకొచ్చి కొడుకు ఆహాబుకు పెళ్లి చేశాడు. సీదోను ఎక్కడుందమ్మాయి? నువ్వు చెప్పిడ్డా, సీదోను ఏడుంది? తూరు సీదోను. సీదోనులో ఉండే ఆ రాజు కూతురు యెజెబెల్ని తీసుకొని వచ్చి కొడుకు ఆహాబుకు పెళ్లి చేశాడు. ఈ పిల్ల చాలా తెలివిగలది. మనకి యెజెబెల్ అంటే అది పనికి మాలింది అని మనం ఈ కోణంలో చెబుతాం, కానీ ఆ పిల్ల మామూలు తెలివిగలదు కాదు, చాలా తెలివిగలదు. యెజెబెల్ చరిత్ర కనుక మనం ఆవల ఉన్న గ్రంథాలు చదివితే అద్భుతంగా ఉంటుంది, చాలా తెలివిగలదు. రాజ్యాన్ని ఏం చేయాలో, ఎలా చేయాలో ఆ పిల్లకి అర్థమయ్యేది. ఇక్కడ ఆపి కొంచెం మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒక విషయం చెప్పుకుందాం. ఇశ్రాయేలు 12 గోత్రాల వాళ్ళకి గుడి ఒక్కటే, బంగారపు గుడి, స్వర్ణ దేవాలయం. గుడేమో యెరూషలేములో ఉన్నది. యెరూషలేమేమో 2 గోత్రాల వాళ్ళకే పరిమితమైంది. 10 గోత్రాల వాడికి గుడి లేదు. పండగ వచ్చింది. పండగకి పొలోరమంటూ తిరణాలకు మళ్ళీ గుడికే వెళ్ళాలి. గుణదల కొండన్నా ఎక్కాలి, ఫిరంగిపురం కొండన్నా ఎక్కాలి, లేకపోతే సాగరమాత ఉత్సవాలకైనా వెళ్ళాలి. అందరం వెళ్తాం. సరే, వెళ్ళారు. కానుకలు ఎక్కడ వేయాలి? ఆ గుళ్ళోనే వేయాలి. స్వర్ణ దేవాలయంలోనే కానుకలు వేయాలి. దారి పొడుగున తినటానికి, హోటల్లో తినటానికి, కాఫీ టీలు తాగటానికి ఏ హోటల్కి వెళ్ళాలి? వీళ్ళ హోటల్కే వెళ్ళాలి. డబ్బేమో వీళ్ళది, ఇది ఈ రాజ్యం వాళ్ళది. ఆ డబ్బు వెళ్ళేదేమో వాళ్ళకి. ఏం అర్థం కావట్లా. వెళ్ళొద్దు అని అంటే మాకు దేవుడేడి? రాజు వెళ్ళటానికి వీల్లేదు, మన రెవెన్యూ మొత్తం తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారేమరా అని అంటే, రెవెన్యూ ఏందయ్యా, దేవుడయ్యా, కాపాడాడయ్యా, ఎట్లయ్యా? ఏం అర్థం కాల. ఉమ్రీ చాలా జాగ్రత్తగా అంతకు ముందు నుంచి ఉందిలే, చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి, ఓకే, అరే అక్కడున్న దేవుడిని మనం ఆ దేవుడికి సంబంధించిన దాన్ని, అంత గుడి కట్టుకోలేరు, ఇంకా బంగారపు గుడి కట్టుకోవటం వీళ్ళకి చేత కాదు. ఎందుకంటే దావీదు అన్నీ సమకూర్చిపోయాడు. వీళ్ళేమో మనం ఎట్లా ఆంధ్ర వాళ్ళమే, తెలంగాణ వాళ్ళు అన్నీ ఉన్నాయి, ఆంధ్రాలో ఏమి లేకుండా అట్టున్నాం, ఏం లేవు ఇక్కడ. అప్పుడు ఆలోచన చేసి ఏమన్నాడంటే, సొలొమోను గుడి యొక్క నమూనాని తీసుకుని, మనకి స్వర్ణ దేవాలయం, యెరూషలేము దేవాలయం అంటే మిగిలినవి ఏమీ గుర్తురావు. యెహోవా దేవుని సన్నిధి అక్కడ ఉన్నదనే మాత్రమే గుర్తొచ్చింది. కానీ మందసం మీద 2 బంగారు విగ్రహాలు ఉన్నాయి. ఏమ్మాయి ఉన్నాయా లేవా? కెరూబులు, 2 రెక్కలు చాపిన బంగారు విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళు పూజించరు, కానీ అక్కడ దేవుని సన్నిధి, ఆయన మహిమ అక్కడ ఉంటుందని వాళ్ళు నమ్మారు. గుడి లోపలది. గుడి బయట వస్తే ఎద్దులు ఇత్తడి గంగాళాన్ని మోస్తూ ఉంటాయి. వస్తుందేనా? ఇత్తడి గంగాళాన్ని ఎద్దులు మోస్తూ ఉంటాయి. అంటే కాళ్ళు కడుక్కుని, మనకు మామూలుగా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు మనం కాకాని తోటకి వెళ్తే లోపలికి వెళ్ళగానే ట్యాపులు ఉంటాయి. గబగబా ట్యాప్ కూడా తీసి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. అవునా? ఖచ్చితంగా వెళ్ళాలి. అట్నే గంగాళం ఉంటుంది. గంగాళాన్ని మోసేది ఏంటి? మళ్ళీ ఎద్దులు. లోపలున్న ఆ కెరూబులు రెక్కలు తీసుకొచ్చి బయటున్న ఈ ఎద్దులకి తొడిగితే ఒక గమ్మత్తైన విగ్రహం తయారవుద్ది. ఇగో అక్కడికి వెళ్ళావు, ఆడేముంది?
నువ్వు లోపలికి వెళ్ళగానే ఎద్దులు కనపడ్డాయా లేవా? కనపడ్డాయి. ఒకళ్ళ గర్భగుడిలోకి వెళ్ళటానికి వీలు లేదు, ఏది అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి వీలు లేదు. కానీ చెబుతూ ఉంటారుగా, ఏముందాడా? కెరూబులు ఉన్నాయి, బలిపీఠం ఉంది దాన్ని. సో కెరూబులు రెక్కలు చాచి ఉన్నాయి, దాని దగ్గర ఆయన మహిమ ఉంది. ఇంక చేసి బేతేలులో, షెకెములో ఇలాంటి వాటిని మొదలుపెట్టాడు. ఇది ఉత్తర రాజ్యంలో ఉన్నాయి, బేతేలు, షెకెము, ఈ రెండిట్లో అక్కడ పెట్టాడు. ఆడబెట్టి వీటి కాకుండా యెరూషలేము దేవాలయానికి ఒక గొప్ప అట్రాక్షన్ ఏంటంటే, ముందు 2 పిల్లర్లు ఉంటాయి, కుడివైపున ఎడమవైపున 2 పెద్ద పిల్లర్లు ఉంటాయి, ధ్వజస్తంభాలు లాంటివి అనుకుందాం. వాడు మళ్ళీ ధ్వజస్తంభాలని లేపారు. పాత నిబంధనే నేను చెబుతుంది. రాశావు అవునా? ఉన్నత స్థలాలని, ధ్వజస్తంభాలని లేపారు. లేపి, అమ్మాయి తిరునాళ్ళకి అంత దూరం ఎందుకు వెళ్తావే? ఆ తిరునాళ్ళకి వెళ్ళేదేదో వచ్చి ఇక్కడ పూజ చేసుకొని ఆ కానుకేదో ఇక్కడ ఇవే బిడ్డ, ఆ డబ్బులు మనకే ఉంటాయి, ఏడాదంతా మనం సంపాదించి తీసుకువెళ్ళి ఆ యోధా గోత్రం వాళ్ళకి, లేవి గోత్రం వాళ్ళకి తగలబెడతాం ఎందుకు, ఇక్కడే వెయ్యి అన్నారు. వీళ్ళిద్దరే కదా రాజులేమో యోధా గోత్రం, యాజకులేమో లేవి గోత్రం. వాడిని రానియం కదా అబ్బాయి, ఎట్టయినా సంఘ పెద్దని స్టేజ్ మీదకి రానిస్తాం అబ్బాయి. చందా పట్టమంటానికి ఒప్పుకుంటాం, డ్రమ్ము కొట్టిద్దాం, అంతే కదా జగన్మోహన్, అంతేగా. ఏతో వాత ఇంకేమన్నా ఉంటే సంచి తీసి, అరే ఈ సంచి పట్టుకురారా అంటాం. సంచి పట్టుకునే సంఘ పెద్ద ఫోన్ చేస్తాయి, పాదిరి గారి సంచి నేనే పట్టుకుంటా, ఇంకొకటి పట్టుకోండి, నేను పాదిరి గారికి ఎంత సన్నిహితం ఉండేది తెలుసా అంటాడు. అంతేగాని సంఘ పెద్దని పిలిచి అరే వాక్యం చెప్పారంటావా? సో రాజు, యాజకుడు అక్కడే మొదలు పెట్టుకున్నా. యోధా వాళ్ళు రాజులు, లేవీయులు, యాజకులు మీ సంపాదన అంతా తీసుకొని వెళ్ళి వాళ్ళకే ఇస్తున్నారు, ఇక్కడే చేయండి అని చేసి ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు ఇక్కడ పూజారులను ఎవరిని పెట్టాలి? లేవీయుడు ఎవడు విగ్రహానికి నమస్కరించుడు. సో యోధా గోత్రానికి, లేవీ గోత్రానికి సంబంధించని మామూలు వాళ్ళందరినీ తీసుకొచ్చి యాజకుల్ని చేశాడు, పూజారుల్ని చేశాడు. ఇది పరిస్థితి. సరే, ఇప్పుడు మళ్ళీ కొండను కొన్నాడుగా, దానికి ఆ కొండ అమ్మినోడు పేరు కలిసి వచ్చేటట్టు షోమ్రోను అని పేరు పెట్టారు. షోమ్రోను, షమీర్ అనే వాడి దగ్గర కొన్నారు కాబట్టి వాడి పేరు కలిసి వచ్చేటట్టు ఏమైనా అగ్రిమెంట్ వేసుకున్నాడేమో, అరే కాస్త తక్కువకి ఇస్తాను నా పేరు పెట్టుకోరా అని అన్నాడు. లేకపోతే ఈయనే అన్నాడేమో, అరే నీ పేరు పెట్టుకుంటాను కొంచెం తక్కువకి ఇరా అని ఈయనే అన్నాడు. మొత్తానికి కొన్ని 400 మణుగులు, ఐ థింక్ సో 400 మణుగులు వెండిచ్చి ఆ కొండని కొని ఆ కొండకి షోమ్రోను అని చెప్పి పేరు పెట్టాడు. కొండ ఉంది, చిన్నగా చుట్టూ కోట కట్టుకున్నాడు. లేనిదేంది? గుడి లేదు. సొలొమోన్ అంటే వాళ్ళ నాన్న మొత్తం ఏర్పాటు చేశాడు కాబట్టి గుడి కట్టేశాడు. మళ్ళీ చక్కగా ఉమ్మడి రాజ్యం కాబట్టి పన్నులు వేశాడు, పన్నులు వసూలు చేశాడు, కట్టించాడు. వీడికి కుదరలా, ఎందుకంటే అప్పటికి 6 రాజులు అంతరించిపోయారు, 7వ రాజు అల్లకల్లోలంగా ఉంది. అప్పుడు ఈ ఆడపిల్ల ఉందే యెజెబెలు, ఈవిడ రంగప్రవేశం చేసి నువ్వు అలా ఉండు, షోమ్రోనులో ఒక దీటైన మందిరాన్ని నేను కట్టిస్తాను మా బయలుదేవతకి అంది. ఆషేరు దేవత, బయలుదేవత. కట్టేయటమే కాదు, నేను గుడి కట్టిస్తాను, గుడి కట్టేయడమే కాదు, నేను 450 మంది పూజారుల్ని, మా పూజారుల్ని మా దేశం నుండి తీసుకొస్తాను. అంతేనా? 450ఏనా? 450 మంది పూజారుల్ని తీసుకొని వస్తాను. ఏది? ఒక గుడికి. మాకు ఇంకొక గుడి కూడా ఉంది ఆషేరు, వాళ్ళని ఇంకొక 400 మంది పూజారుల్ని నా వెంట తెచ్చుకున్నాను. మొత్తం ఎంతమంది అయ్యారు?
850 మంది. మళ్ళీ ఒక దశలో నాకు రెఫరెన్స్లు గుర్తుండవు అమ్మాయి. యెజబెలు సముఖంలో భోజనం చేసేవాళ్ళంట వీళ్ళు. అంతేనా బాయ్? యెజబెలు సముఖంలో భోజనం చేసేవాళ్ళంట. రాణి సముఖంలో భోజనం చేయటం అంటే మనకు ఊరుకుంటుంది, అర్థం కాదు. కానీ మేము ఏసీటీసీలో చదివే సమయంలో ఇప్పుడు ఇంగ్లాండ్ రాజు చార్లెస్, అంతేనా, అప్పుడు ప్రిన్స్ చార్లెస్ అనేవాళ్ళు. అప్పటికి రాజు కాల, ప్రిన్స్ చార్లెస్ డయానా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ చనిపోయింది అనుకోండి. ఆ పెళ్ళికి దక్షిణ భారతదేశం నుంచి రాజవంశం తరపున ఒకే ఒక వ్యక్తిని ప్రభుత్వం ఆహ్వానించింది, ఇంగ్లాండ్ ప్రభుత్వం ఆహ్వానించింది. ఆయన విక్టర్ ప్రేమసాగర్ గారు. ఆయన మా ప్రిన్సిపల్. ఆయన దగ్గర చదువుకునే భాగ్యం నాకు కలిగింది. ఆయన మా ప్రిన్సిపల్. అఫీషియల్గా వెళ్ళాడు ఆ పెళ్ళికి. వెళ్ళిన తర్వాత పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకరోజు క్లాసులో మమ్మల్ని అందరినీ పిలిచి, అరే ఫోటోలు చూడండి రా అన్నాడు. అంటే మరి అంతే కదా, రాజుగారి పెళ్ళికి వెళ్ళాడు, ఫోటోలు చూడండి రా అన్నాడు. బంగారపు పళ్ళాలు, లిటరల్గా బంగారపు పళ్ళాలు, బంగారపు గ్లాసులు, ఆ తివాసీలు అవన్నీ చూసి మతిపోయింది. ఏది ఒక 50 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్పేది. రాణిగారి సముఖంలో ఈ 850 మంది పూజారులు ఇలా భోజనం చేసేవాళ్ళు. ఇంకా ఎన్ని పదార్థాలు వడ్డిస్తారో మనకు తెలియదు. కరా జోసెఫ్ సాయంకాలం నాకు ఫోన్ చేసి, అంకుల్ భోజనం చేపిస్తున్నాను, ఇవాళ రొట్టెలు తెప్పించలేదు అన్నాడు. నాకు ఐక్య పరిస్థితుల్లో రొట్టెలే తెచ్చి పెడతారు, జొన్న రొట్టెలే తెచ్చి పెడతారు. అబ్బాయి మీరందరూ ఏ పెట్టారుగా, జొన్న రొట్టెలే తెచ్చి పెడతారు. అరే రొట్టెలు తింటానంటే, కాదు ఇవాళ స్పెషల్ భోజనం చేసి పెడతాను అన్నాడు. ఇదిగో వీళ్ళ సంఘంలో భోజనం చేయటం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక బెడ్ ఉంటుంది, నెయ్యి బిడ్డ. ఈ పిల్లనా ఒక నెయ్యి బిడ్డ ఉంటుంది. అసలు ఎంత నెయ్యి తెచ్చింది అది, నిజంరా బాబు, ఇంత నెయ్యి తెచ్చింది. అది ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. నేను ఎప్పుడు అడుగుతా, నెయ్యి బిడ్డ ఉందా, నెయ్యి తీసుకొస్తుందా, అయితే తింటాను. అసలు రాణిగారి భోజనంలో అందరూ కూర్చోవడం అంటే అసలు ఏది అడిగితే అది. నేను రాగానే రే నాకు బ్రౌనీ చాక్లెట్ కావాలరా అన్న, తెచ్చారు. ఇక వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుందో ఇది పరిస్థితి. దేశం కాని దేశానికి సంబంధించిన రాణి ఈ జాతికి జనాంగానికి సంబంధించని దేవుళ్ళు దేవతలు ఇవన్నీ అక్కడ ఇంపోజ్ అవుతూ ఉన్నాయి. సరే ఈయనేం చేస్తున్నాడు రా అని అంటే, ఏది ఈ రాణిగారి భర్త ఆహాబు ఏం చేస్తున్నాడు అంటే, ఆ పైన తూరు, సీదోను, సిరియా, అషూరు. ఈ అమ్మాయి సీదోను పిల్లే, కానీ తూరు పర్వాల బాగానే ఉంటుంది. ఆ పక్కన సిరియా, అషూరు ఉన్నది. సిరియాలో పెడద్రబోడు ఒకడున్నాడు, బైబిల్లో వాడి పేరు ఉంటుంది, బెన్హదదు. వాడు బహు పెడద్రబోడు, కదిలితే తంతానంటాడు, అంత పెడద్రపోడు. వాడు కదిలితే యుద్ధం చేస్తూ ఉంటాడు. అందుకని ఆహాబేమో ఆ యుద్ధాలు చూసుకుంటూ ఉన్నాడు. ఈ పిల్ల చక్కగా కోటలో కూర్చొని రే కట్టు అని చెప్పి ఇవన్నీ చేస్తూ ఉంది. జనానికి ఏమీ అర్థం కావట్లా. రాజుకు ఎదురు చెప్పలేరు, రాణికి ఎదురు చెప్పలేదు, ఉండాలి. అప్పుడు ఊడిపడ్డాడు ఏలియా. అప్పుడు ఊడిపడ్డాడు 17వ అధ్యాయంలో. తిష్బీయుడైన ఏలియా ఊడిపడ్డాడు. పర్థం ఏమన్నాడంటే, ఏందో తెగ విర్రవీగుతున్నారు నువ్వు మీ ఆవిడ కలిసి. 3 ఏళ్ళు అసలు మీకు చుక్క నీరు పడకపో, వాన పడకపో అన్నాడు. రావటం శాపనార్థం పెట్టి రావటం ఏమన్నాడు, రే చుక్క నీరు లేకుండా చేస్తాను అన్నాడు. నీళ్ళు లేకపోతే ఇంకేముంది, పంట లేదు, తాగటానికి కూడా ఉండవు, నీళ్ళు లేవు. నీళ్లు ఉండవు అని చెప్పి
బాగా మామూలుగా బెదిరిలా హఠాత్తుగా ఊడిపడ్డాడు. హఠాత్తుగా ఊడిపడి మహారాణి యజబెల్ని, ఆహాబుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సవాల్ వేసాడు. ఏంటి తెగ పేలిపోతున్నారు, 3 ఏళ్ళు మంచు కూడా పడదు, చుక్క నీళ్లు కూడా పైనుంచి పడదు, చూసుకోండి అన్నాడు. ఎవడు రాయుడు అని అంటే ప్రవక్త అనేసి ఇంకా చెప్పబెట్టకుండా వెళ్ళిపోయాడు. వీళ్ళేమో కరువులో ఉండాలి, ఈయన వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? మీరు అవి జాగ్రత్తగా చదివితే 3 ఏళ్ళు అయిన తర్వాత అతను తిరిగి వచ్చి ఆహాబు గృహ నిర్వాహకుడిని కలిస్తే వాడు చెప్పే మాట లేదంటే, ఏమయ్యా నీ కోసం రాణిగారు భటుల్ని పంపించని దేశం లేదు. ఎక్కడెక్కడో వెతికింది. ప్రతి ముఠా వెళ్ళటం, ఆ దేశం అంతా తిరగటం, ఏలియా అక్కడ లేడు అని చెప్పటం. ఏలియా ఎక్కడికి వెళ్ళాడు బిడ్డ? అందరికీ తెలిసిన ఎక్కడ? సీదోను ప్రాంతంలోని సారిబు. సీదోను ఎవరిది? యెజెబెల్ది. ఇది ట్విస్ట్. ఏ రాణి దేశం ఏదో ఆ దేశంలోని ఒక ఊరికెళ్ళి అక్కడున్న ఒక ముసలమ్మ ఇంట్లో 3 ఏళ్ళు హాయిగా బ్రతికాడు. ఈ పిచ్చమ్మ ఉందే, ఎవరు? యెజెబెలమ్మ. ఈ పిచ్చమ్మ తూరు పంపించింది, సిరియా పంపించింది, అషూరు పంపించింది. ఏమనుకుంటుంది? ముసలోడు మా ఊరు ఎందుకు పోతాడు, మా ఊరు పోతే నాది, అసలు మా ఊరు వెళ్ళే దమ్ముందా ముసలోడికి అని. దట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ ఏలియా. ఇప్పుడు నేను వాక్యం చెబుతా, ఎందుకంటే వాక్యాలే గుర్తొస్తున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచిదివి. సీదోను శత్రువుల ఇంట భోజనము సిద్ధపరిచాడు దేవుడు, సిద్ధపరిచాడు ప్రత్యేకంగా. అక్కడున్నాడు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, సరే వీళ్ళ మాట దేవుడికి ఎరుక. గాడిదకి దాణా లేదు, గుర్రానికి గడ్డి లేదు, అంతేనా? బైబిల్లో మాటలే నేను చెప్పేది, వేరే చెప్పట్లా. రాజు గృహ నిర్వాహకుడు ఇద్దరు కలిసి వెళ్ళి, అబ్బాయి నేను ఇటు వెళ్తాను, నువ్వు ఇటెళ్ళు, ఎక్కడన్నా గడ్డి దొరికిద్దేమో గుర్రాలకి, ఏమన్నా మేత దొరికిద్దేమో గాడిదలకి, నువ్వు నేను వెతుక్కుందాం పోరా అని చెప్పానంటే, ఈ ముసలోడు టీవీగా వచ్చి, ఏది సీదోను నుండి వచ్చి ఆ గృహ నిర్వాహకుడిని పిలిచి, మీరు రాజుతో మాట్లాడాలి కానీ పిలువు. ఎంత ధైర్యమో చూడు, మీరు రాజుతో మాట్లాడాలి పిలువు అన్నాడు. వీడికి అర్థం కాల గృహ నిర్వాహకునికి. అయ్యా దండమయ్యా. అప్పుడు చెబుతాడు, నీ కోసం ఎంత వెతికారు, అసలు నువ్వు మామూలుడివా, నేను ఇక్కడ ఉంటాను మీ రాజుని పిలువు అంటావు, నేను అటు తెలంగాణనే దేవుడు నిన్ను ఎక్కడికో పట్టుకొని వెళ్ళిపోతాడు, మాయమైపోతావు, ఏడ్రా ముసలోడు అని చెప్పి నన్ను జావు కొడతాడు మా రాజు. ఎందుకు వచ్చిన గొడవ అంటే, నేను ఇక్కడే ఉంటాను పిలువు అన్నాడు. రాజు వచ్చిన తర్వాత తెలిసినయే నేను కథలాగా చెబుతున్నా. రాజు వచ్చిన తర్వాత ఏమంటాడు? నేను చెప్పానా 3.5 ఏళ్ళు వాన పడదు, చుక్క మంచు పడదు అని చెప్పానా? చూసుకో, నువ్వు ఇంటికి వెళ్ళేలోపు కుంభవృష్టి కురిసిద్ది పో అన్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళేలోపు కుంభవృష్టి కురిసిద్ది పో అన్నాడు. కురిసిందా? కురిసింది. ఇప్పుడు ఈ ముసలోడి ధైర్యం చూడండి. రాజు వెళ్ళక నువ్వు వెళ్ళు అని చెప్పి రాజు వెళ్ళక ముందే ముందుగా వెళ్ళంటాడు. నేను చెప్పింది జరిగిందా? సరే, ఇప్పుడు ఒక పని చెయ్యి. మీ ఆవిడ బల్ల ముందు భోజనం చేస్తా కూర్చున్నారే, వాళ్ళందరినీ కట్టకట్టుకొని కరిమెలకు తీసుకురా అన్నాడు. కరిమెలు ఎక్కడుందమ్మాయి? బెత్లెహేముకి కొంచెం దగ్గర ఉంటుంది. అంటే ఇశ్రాయేలు రాజ్యానికి యూదా రాజ్యానికి బోర్డర్లో ఉంటుంది. మళ్ళీ స్ట్రాటజీ, చాలా స్ట్రాటజీ. యూదా రాజ్యం అంతా నికార్సైన 50 విశ్వాసులు. వాళ్ళ టెరిటరీలోకి మిగిలిన అందరినీ, ఇక్కడ మనకు అర్థం కాదు ఏంటంటే, మరి దేవుడు ఏం బుద్ధి పెట్టాడో వాళ్ళకి తెలియదు, మనకు తెలియదు. కానీ అషేరు 400 మంది వచ్చారా? అషేరు యాజకులైన 400 మంది
రాలా. వాళ్ళకి ఏదో ఉప్పంది ఉంటుంది, ఎందుకు వచ్చిన గొడవరా అని చెప్పేసి రాలా. మిగిలిన వాళ్ళు వచ్చారు. ఊచకోత కోసాడు. ఊచకోత కోసాడు అంటే ఇక్కడ ఇంకా అర్థం కానిది ఏంటంటే, ఆహాబు వెళ్ళి యెజెబెల్ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ముసలోడు దొరికాడే, మన యాజకులందరినీ పిలుచుకురమ్మన్నాడు అంటే, ఎట్ట పంపించిందో ఈ పిచ్చిమండ. బహుశా అనుకుంటుంది, దొరికాడు, వీళ్ళందరూ చెప్పుండదు, అరే వాడిని కండ 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 కొయ్యండి రా అని చెప్పి అందుకని పంపించుండదు. పాపం ఆ పిచ్చక్కకు తెలియదు వీళ్ళు చస్తారు అన్న సంగతి. కొండ్రా అంది. సరే, ఇక మనకు తెలుసు. ఊచకోత కోసాడు. ఊచకోత కోసిన తర్వాత రాణేమంది, తెల్లారులేకి నువ్వు ఉంటే ఒట్టు అంది. నీకు ఎట్ట కనపడుతున్నా? అప్పుడేమో వాన కురవు అని చెప్పేసి ఎంత తెలివిగా మా ఊరే పోయి దాక్కుంటావా? ఇప్పుడు మా చేతికి చిక్కి మళ్ళీ నా సముఖంలో భోజనం చేసే 450 మందిని నరికి పడేస్తావా? రేపు పొద్దుటికి నువ్వు ఎక్కడుంటావో చూడు అంది. పారిపోయాడు. ప్రాణాన్ని మరణాపేక్ష గలవాడై అంటే ఏంది? అయ్యా నేను చచ్చిపోతానులే అని పారిపోయాడు. కర్మెల్ దగ్గర నుంచి కెరియోతు వాగు దాకా వచ్చాడు. చరిత్ర ఏం చెప్పిద్దంటే, తిష్బి అనే పట్టణం బహుశా కెరియోతుకు దగ్గర ఉంటుంది అని చెబుతారు. ఈసారి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళాడు. అక్కడేమో సీదోన్లో యెజెబెల్ సొంత ఊరికి వెళ్ళాడు. ఈసారి ఏమో తన సొంత ఊరికి వెళ్ళాడు. తన సొంత ఊరికి వెళితే అక్కడ వదిలిపెట్టలా. నువ్వు ఇక్కడ దాక్కోవటం కాదు, నీ ముందు చాలా ప్రయాణం ఉంది, ఇదిగో నేను పెడతాను లేచిన అడుగు అని అంటే 40 పగళ్ళు 40 రాత్రులు ఎక్కడికి వెళ్ళాడు? హోరేబుకు వెళ్ళాడు. హోరేబు ఏడుంది? ఈ దిగువన ఉంది. అవునా? ఎట్లా తిరిగాడు చూడండి. తూరు, సీదోను, సిరియా, అషూరు, కర్మెలు, ఇటు సారిపోతుంటుంది. ఇక్కడ హోరేబు దాకా వెళ్ళాడు. అంటే ఎంత ప్రయాణం చేశాడు. హోరేబు దాకా వెళ్ళి అక్కడ ట్విస్ట్ ఉంటుంది. హోరేబు దాకా వెళ్ళాక అక్కడ ఏమంటలా, రాణి నిన్ను చంపుతానందా, రాజు నోరు మూసుకొని కూర్చున్నాడా అని ఒక పెద్ద స్ట్రాటజీ చెప్పాడు యెహోవా దేవుడు. నువ్వు నేరుగా వెళ్ళి సిరియాలోనేమో ఇంకొకటికి అభిషేకం చెయ్యి, బెన్హదదుకు వ్యతిరేకంగా. ఇక్కడేమో ఇశ్రాయేల్లో యెహూకిని అభిషేకం చేయంటే, అభిషేకం చేయటండి, అరే నువ్వు వెళ్ళి ఆ రాజుల్ని చంపే రాజుల్ని అభిషేకించు అన్నాడు. అది ఎంత స్ట్రాటజీను. వచ్చాడు, బెన్హదదు చచ్చాడు, అహాబు చచ్చాడు, వాడి పిల్లలు తుత్తునీయులయ్యారు. యెహూ రాజ్యానికి వచ్చాడు. రాజుల 2వ గ్రంథం మొదటి 2 అధ్యాయాల్లో అడ్రస్ లేకుండా మాయమైపోయాడు. అంతేనా? అడ్రస్ లేకుండా మాయమైపోయాడు. 17, 18, 19, 20, 21, 22 మొదటి రాజుల గ్రంథం, 1, 2 రెండవ రాజుల గ్రంథం ఇంకా అయిపోయింది. ఇంకా అంతే. నేను ముగిస్తున్నాను. నా సమయం దాటిపోయిందా? నేను ముగిస్తున్నాను. ఏలియా యాజకుడు అంతేనా? ఏలియా యాజకుడు రాజులను గడగడలాడించిన యాజకుడు, రాజ్యాలను కూల్చివేసిన యాజకుడు, యెహోవా అభిషేకాన్ని నిలపడం కోసం 100 మందిని హతమార్చిన యాజకుడు. మనకున్న గట్స్ ఏంది? అది నేను అడుగుతుంది. యాజకులుగా మనకున్న గట్స్ ఏంది? మా బజార్లో ఒక చర్చ్ ఉంది. అంటే ఇప్పుడు దేశం మీద చాలా ఉన్నాయిలే, చెప్పకూడదు. కానీ ఎలక్షన్కి ముందు
అసలు ఎలుగెత్తి ప్రార్థన చేశారు. జగన్ అప్రతిహతంగా గెలవాలి యేసయ్య అని మైకులు మారుమోగేటట్టు ప్రార్థన చేశారు. పొద్దున వాక్యం చెబుతున్నాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు అని చెప్పి బైబిల్ చెబుతుంది. మీరు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడొద్దని చెబుతున్నాడు. వీడి యాజకుడు ఒక స్టాండ్ నేను అంటుంది, నేను నీ పార్టీ అంటున్నా, ఒక స్టాండ్ నేను అంటుంది, ఒక స్టాండ్. యాజకుడు ఏ స్టాండ్ మీద ఉండాలి? ఇంకా ఏంటంటే అడుక్కోవటానికి కూడా సిద్ధపడ్డాడు. అవునా? ఒక ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి, మళ్ళీ ఆ ముసల్ది వీడు కులపోటు కాదు, ఈ ఏలియా యొక్క కులపతి కాదు. అవునా? సీదోనీయురాలు, యెహోవాని ఆరాధించే బిడ్డ కాదు, ఒక అన్యురాలు. వెళ్ళి ముసల్దాన్ని వెళ్ళి, అమ్మ ఒక ముద్ద బువ్వ పెట్టవే అన్నాడు. అంతేనా? ఒక ముద్ద బువ్వ పెట్టమంటే, రే ముసలోడా, నాకు నా కొడుక్కే సరిపోదంటే 4 మెతుకులన్నా పెట్టమ్మా అన్నాడు. ముద్దే ఉంది నాకు నా కొడుక్కి సరిపోదనంటే 4 మెతుకులన్నా పెట్టవే అన్నాడు. అంటే అడుక్కోవటానికి కూడా ఏమీ సంశయించలా. ఏది? రాణిని రాజుని అల్లాడించి, యెహోవా పేరుతో ప్రకృతిని అంతటినీ శాసించి 3.5 ఏళ్ళు భూమి మీద వర్షం కురవకుండా ప్రవచించి ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి దాని కాళ్ళు పట్టుకొని ఇంత బువ్వ పెట్టమ్మా అని అడుగుతున్నాడు. ఎందుకు? దేవుడు తనకిచ్చిన టాస్క్ నెరవేర్చడం కోసం. ఏమి భేషజం ఏమి చూపించాల, ఎలాంటి భేషజం చూపించాల. ఒక పేదరాలి ఇంట భోజనం చేయగలమా మనం? ఒక పేదరాలి ఇంట భోజనం చేయగలమా? సో ఏలియాని గురించి నేను ఇన్ని చెప్పి ఇంకేమంటలా. ఏలియా వంటి కమిట్మెంటు, ఏలియా వంటి ఆ సాహసం, ఇవన్నీ ఎంతో కొంత మనకు ఉన్నాయా? అసలు ఒకటన్నా ఉందా? అది నేర్చుకుందాం. ఏమన్నా లేకపోయినా ఒకటి మాత్రం ఉంది, పారిపోవటం. ఏదన్నా వస్తే పారిపోవటం ఒకటి మాత్రం ఉంది. అక్కడ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యా, మేము పారిపోవటంలోనైనా ఏలియాతో సమంగా ఉన్నామయ్యా అని. సో యాజకుల గురించి మాట్లాడుతూ ఏలియాని ఆదర్శంగా పెట్టుకుందాం. దేవా, ఏలియాకున్న గట్స్, ఎందుకు గట్స్ ఉన్నాయి? ఆయన తోడున్నాడు, ఆయన వాక్యం తోడుంది. ఏలియాకు ఎలాగ నువ్వు తోడుగా ఉన్నావో అలాగే నాకు తోడుగా ఉండుతండని దేవుని వేడుకుందాం. ఆ ధైర్యం ప్రభువు వాక్యం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చాలా చారిత్రాత్మకమైనటువంటి అంశాలు మనం విన్నాం. మీరు ఇప్పటి వరకు విన్న ప్రసంగాలు వేరు, ఈరోజు విన్న ప్రసంగం వేరు. ఒక మంచి చరిత్ర మన కళ్ళ ముందుకి ఏలియాని తీసుకొచ్చారు, ఏలియా హంటర్స్ని తీసుకొచ్చారు. ఆయన చేసిన విజయాలు, అదేవిధంగా దాని వెనుకున్నటువంటి చరిత్ర. ఇప్పటివరకు ఏలియా చరిత్ర, లేకపోతే రాజుల చరిత్ర, ఇవన్నీ ధ్యానం చేశాను. కానీ సీదోనులో అంటే యెజబేల్ యొక్క సారీపేత, యెజబేల్ యొక్క స్థావరంలోనే ఏలియా ఉండడం అనేది అది కొంచెం బాగా ఆలోచింపజేసింది. చాలా కొత్త విషయాన్ని ఈరోజు తెలుసుకున్నాం. చాలా అద్భుతమైన విషయాలు, మన మెదడుకు మేత పెట్టే విషయాలు అనమాట. చాలా చక్కగా అందుకుంటారు చాలామంది, ఇంకా మేము జిప్పు తీయలేదు, బైబిల్ అప్పుడే అయిపోయిందా అనుకుంటున్నాడు. సో కాబట్టి అవసరం లేదు, మనకి రిఫరెన్స్లు అన్నీ కోడ్ చేయాలి. ఎన్నో సంవత్సరాలుగా బైబిల్ చదువుతున్నాం, ఎన్నో ఏళ్ళగా దేవుని ప్రసంగాలు వింటూ ఉన్నాం. కాబట్టి చరిత్ర కావాలి. ఈ చరిత్ర మన ముందు ఉంటే ఈజీగా వాక్యం అర్థమవుతుంది, చాలా ఈజీగా వాక్యం అర్థమవుతుంది. చాలా అద్భుతమైన ప్రసంగాన్ని మన ముందుంచినటువంటి అన్నగారికి వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. 25వ ఐక్య ప్రస్తుతి ఈ యొక్క కార్యాన్ని దేవుడు ఈ రీతిగా నెరవేర్చినందుకు దేవునికి మహిమ. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న జ్యోతక్క గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ ప్రార్థనలోకి పోయిందాం, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలోకి పోయిందాం. ప్రార్థన చేసుకుందాం. విన్నటువంటి వాక్యాన్ని, చరిత్రలో నుంచి ఏలియా విషయాలు చాలా మనం విన్నాం ఇప్పటి వరకు. కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారము ఇప్పటి వరకు
దేవుని దాసుల్లో నుంచి, వారి ముఖాంతరములో నుంచి మనతో మాట్లాడినటువంటి పరిశుద్ధ దేవుని వైపు మనం చూద్దాం. విన్నటువంటి వాక్యం మన హృదయంలో భద్రపరుచుకుందాం. ఏలియాతో ఉన్నటువంటి దేవుడు మనతో ఉండాలి. ఈ యొక్క ఐక్య ప్రస్తుతికి వచ్చినటువంటి నీవు, దేవుని దాసులంగా ఉన్నటువంటి మనందరము, అలాగే విశ్వాసులంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఏలియా దేనికి సిగ్గుపడలేదు. ఎంత ఉన్నతమైనటువంటి దశ నుంచి తక్కువ దశకు వచ్చి కూడా మరలా దేవుని దగ్గర జయాన్ని పొందుకున్నటువంటి వాడు. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలని ప్రభువా, నేను ఏలియా వంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఏలియా అధికారము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అట్టి అధికారము కలిగిన యేసు నామమును మనము స్తుతిస్తున్నాం, మనం ఆరాధిస్తున్నాం. ఈ యొక్క ఏప్రిల్ నెలలో ప్రారంభమైనటువంటి ఐక్య ప్రస్తుతిలో చివరిగా మరి రవిప్రసాద్ అన్నగారిని, ఆచార్య రవిప్రసాద్ గారు ద్వారా విన్నటువంటి ఈ వాక్యం, పరిశుద్ధుడా, నేను కూడా ఏలియా వలె నా కష్ట సమయంలో నేను ఏ పరిస్థితికైనా నువ్వు నాకుంటే చాలు, నువ్వు నాకుంటే చాలు తండ్రి అని ప్రభు వైపు మన మనస్సులను తిప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. ప్రభువా, నీ ప్రేమ అపారమైనది, నీ కృప ఎంతో ఉన్నతమైనటువంటి తండ్రి. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ని ఈ విధంగా మీరు తీసుకుని వచ్చారు. ఈ 25వ ఐక్య ప్రస్తుతిలోనికి తీసుకుని వచ్చి నాయనా, మీ దాసుని నిలవపట్టుకుని మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతంగా చరిత్రలో నుంచి మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, వర్షము పడదు అంటే ఆ వర్షము పడలేదు తండ్రి, వర్షం పడుతుంది అంటే వర్షం పడింది. ఎస్ లార్డ్, యు ఆర్ ద గ్రేట్ లార్డ్. అవును తండ్రి, మీకు స్తోత్రాలు. మేము రాజులైన యాజక సమూహముగా మమ్మలను చేసినటువంటి దేవుడవు ప్రభువా, నీ కృప తప్ప మాకు వేరొకటి లేదు అనేటువంటి విషయాన్ని దేవా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మహామహిమతో మేఘారూఢవై రానయ్యున్న యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీవు నీ కృపను మాకు ఇచ్చి నాయన ఈ యొక్క 25 సంవత్సరాలు యూపీఎఫ్ను కాచి కాపాడి అంచెలంచెలుగా ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి ఉపదేశాలతో మమ్మలను ముందుకు నడిపిస్తున్నటువంటి తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున నాయన ఈ యొక్క కుడికిని ఏర్పాటు చేసుకున్నటువంటి నీ దాసులు ఆయన కర్రా జోసఫ్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, దైవజనులు పెద్దలు ఆయన విక్టపాలయ్య గారికి ఇచ్చినటువంటి వారి సతీమణి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అమ్మగారిని బట్టి మీకు వందనాలు ప్రభువా. వారికి ఇచ్చినటువంటి కుమారులు కుమార్తె నైనా మనవ సంతానాన్ని మీరు ఆశీర్వదించండి, నీ కృపలతో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మహిమ కలిగిన తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి మీద ఉన్న అభిషేకము ఇదిగో నీ బిడ్డలైనటువంటి వారికి నైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బెంజమిన్ బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి, జోసఫ్ కొరకు నైనా నీకు స్తోత్రాలు. వారి బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విన్న వాక్యం మా హృదయాలలో భద్రపరుచుకొని నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము ప్రయాసపడినట్లుగా ముందున్న కాలమును మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి ఆయన తండ్రి మీ స్తోత్రాలు. రవిప్రసాద్ అన్న గారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును, జీవమును మీరు అనుగ్రహించి ఇంకను ముందుకు నడిపించమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.